పీస్ అయితే చూడండి లోపల వరకు మంచిగా జ్యూసీ ఉంది పన్నీర్. ముఖ్యంగా గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీతో మంచిగా నాన్న పీస్ అయితే చూడడానికి చూడండి మంచిగా ఫ్రై అయింది. మైనీస్, చికెన్ పీసు, రైస్ మంచిగా ఇలా కలుపుకొని. ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర, ఇది నోట్ చేసుకోండి, రైస్ అనేది అన్లిమిటెడ్. హలో గైస్, తింటా మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మండికి అయితే వచ్చేసిన అనమాట. చెప్పిన కదా లాస్ట్ టైం చాలా మంది కామెంట్లో మండి అనేది ఉంది. సో ఆల్రెడీ ఒక మండి తీసేసిన అనమాట సంతోష్ నగర్లో, జైగా అద్దిపోతుంది. సో మేమేం చేసినా అంటే ఒక మలక్పేటలో మాకు ఒక చిన్న పని ఉండే సామాన్లది. సో అటు సైడ్ వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు, అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడే మాకు ఇక్కడ మేఫిల్లో తిందాం అనుకున్నాం. సరే ఇక రిటర్న్ అవుతుంది, ఆకలి అవుతుంది, ఫుల్ వర్షం పడుతుంది అని చెప్పి ఇక మేఫిల్ ఆగుదామని మేఫిల్ దగ్గర ఆగినాం. సో పక్కన ఎప్పుడు మేఫిల్లో తింటాం కదా, పక్కనే డిఫరెంట్గా ఉన్నాను ట్రై చేద్దామని గూగుల్ మ్యాప్స్లో అయితే నియరెస్ట్ రెస్టారెంట్స్ అనేది కొట్టేసినాం అనమాట. సో ఇక్కడ ఈ పెవేలియన్ హట్స్ అనేది అవుపించింది మండిది. సో పేరు డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు ట్రై చేయాలి కదా మనం అయితే. సో ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాం. సో ఎట్లుంటుంది టేస్ట్ మాకు దీని గురించి ఏం తెలియదు. నాకు తెలిసి ఇది కొత్తగా పడ్డది అనుకుంటా, లేకపోతే ఒక 2 years అయి ఉంటుంది మహా అయితే. సో నేనైతే ఇప్పటివరకు ఈ పేరు ఏం లేదు, చూడలేదు. సో లోపలికి వెళ్ళి ఎట్లుంది అయితే టేస్ట్ చేద్దాం. సో మనం ఎప్పుడు చూసినా జ్యూసీ మండి అయ్యే చెప్తున్నాం కదా, దీంట్లో ఏం చేద్దాం అంటే ఏదన్నా ఒక ఫ్రై మండి ఒకటి ఆర్డర్ చేస్తే సరిపోతుంది. సో మేమైతే ఇద్దరు ఉన్నా, నేను మా ఫ్రెండ్ సడన్గా వచ్చేసినాం, వీడియో తీసేస్తున్నాం. సో మీకు కొంచెం నాయిస్ ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము కూడా తెలియదు, సడన్గా వచ్చేసినాం అనమాట, ప్లాన్ లేదు, ఆకలి అవుతుంది, వర్షం పడుతుంది కానీ వచ్చేసినాం. సో లోపలికి వెళ్దాం. ఇదైతే పైన ఉంది. మీకు కరెక్ట్ అడ్రస్ చెప్పాలంటే, అడ్రస్ ఈజీగా దొరకాలంటే మన దిల్సుఖ్నగర్ మెట్రో ఉంది కదా, అదే దిల్సుఖ్నగర్ మెట్రో అనమాట. సో దిల్సుఖ్నగర్ మెట్రో నుంచి వస్తుంటే, ఎల్బీనగర్ సైడ్ నుంచి వస్తుంటే మీకు ఇక్కడ రామ్రాజ్ అని ఉంటుంది. మీకు దిల్సుఖ్నగర్ నుంచి వస్తుంటే ఇక్కడ మేఫిల్, ఈ సందులోనే మేఫిల్ ఉంటుంది అనమాట ముందర. సో మేఫిల్ నుంచి కొంచెం ముందరకు వస్తుంటే ఇవ్వండి రైట్ సైడ్ అని మీకు లెఫ్ట్ సైడ్ అని మీకు కనిపించేస్తుంది. అంటే మన ఇటు సైడ్ పోతే అటు సైడ్ కనిపించేస్తుంది. ఇట్లా పెవేలియన్ హట్స్ మండి అని చెప్పి పెద్దగా ఫ్యాబ్రిక్ స్టూడియో అని చెప్పి. సో ఇదైతే వచ్చేసరికి పక్కన సందులో అయితే ఉంటుంది. సో పక్కన ఇట్లా వెళ్తే మీకు ఇక్కడ కనిపించేస్తుంది అనమాట. ఐ లవ్ పెవేలియన్ హట్స్ మండి అని అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇట్లా పైకి అయితే వెళ్ళాలి. సో మీకు కరెక్ట్ లొకేషన్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తా, చూసేయండి. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి వీళ్ళ అంబియన్స్ ఎట్లుంది, టేస్ట్ ఎట్లుంది, ప్రైస్ ఎట్లుంది అయితే చూద్దాం. సో మనైతే ఒకటే మండి ఆర్డర్ చేస్తున్నాం, అదైతే ఫస్ట్ చెప్తున్నాం మీకు. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, జర మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సెకండ్ ఫ్లోర్ అయితే ఉంటుంది అనమాట మండి. పైన మెట్లు వచ్చేసి ఇలా ఉంటాయి గాయస్, చూసుకోవచ్చు మంచిగా లైటింగ్ తోటి బాగుంది. ఎక్కే ప్లేస్ కూడా వీళ్ళు భలే డిజైన్ చేశారు లైట్స్ తోటి. ఫస్ట్ అయితే రావడంతో ఇక్కడ మామూలు స్టిక్కర్స్ అయితే అతికించున్నాయి. సో ఫీడ్బ్యాక్ రాస్తానికి. సో అంబియన్స్ గురించి మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో దానికి సపరేట్ ఉన్నట్టే జనరల్గా ఎట్లుంటే అట్లనే ఉన్నాయి, మంచిగా ఉంది, బాగుంది, నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో అంబియన్స్ వచ్చేసరికి ఇట్లుంది, చూసుకోవచ్చు దానికి సపరేట్గా. సో మంచిగా ఫ్యామిలీకి వద్దనుకున్న ఎట్ ఏ టైం 10 members గ్రూప్లో వచ్చి ఒకేసారి తినేసేయచ్చు, మంచిగా ఉంది. పక్కన ఇలాంటి మామూలుగా డిజైన్లతోటి పెయింటింగ్ టెక్స్చర్. సో గాయస్ చూసుకోవచ్చు, ఇదైతే పన్నీర్ అనమాట స్టార్టర్. చూస్తుంటే మస్తు అదిరిపోయింది. ఆనియన్ చూడండి ఎట్లా వచ్చిందో, ఇట్లా ఆనియన్ మంచి ఇట్లా తీసుకొని, ఆహా టేస్ట్ మాత్రం పీక్స్లో ఉంది. ముఖ్యంగా ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీతో మంచిగా నాన్న పీసు, సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టర్. జనరల్గా మండి అంటే స్టార్టర్ పెద్ద అసలు ఎవరు ఆర్డర్ చేయరు, కానీ ఇక్కడ మాత్రం స్టార్టర్ ఆర్డర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ మేము ఆర్డర్ చేద్దాం అనుకోలేదు, మా పక్కన వేరే బ్యాచ్ వాళ్ళు తినుకుంటే పక్కన వినిపించారు అనమాట మాటలు, స్టార్టర్ బాగుందని చెప్పి. సో అందుకని అయితే ఆర్డర్ చేసినాం. మనకైతే ఈ ఫోక్తో తిన్నాం అంత అలవాటు అయితే లేదు, ఈ పుల్లలతో తిన్నాం. పీస్ అయితే చూడండి లోపల వరకు మంచిగా జ్యూసీ ఉంది పన్నీర్, చాలా బాగుంది. పన్నీర్ 65 అంట, అది చిల్లీ పన్నీర్ అనుకున్నా, మా అన్న ఆర్డర్ చేస్తుంటారు. చూసానికి అట్లనే ఉంది. ఇది కాస్ట్ వచ్చేసరికి ఎంత, 249. దీని కాస్ట్ అయితే 249 rupees పడ్డది. వర్త్, చాలా మంచిగా. మండి తినే చోట స్టార్టర్స్ ఇంత బాగుంటుందంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బెస్ట్. సో గాయస్ మనం అయితే చికెన్ ఫ్రై పీస్ మండి అయితే ఆర్డర్ చేసిన అనమాట, 2 piece మండి. దీని కాస్ట్ వచ్చేసరికి 519 అయితే పడ్డది, 519. సో పీస్ అయితే మంచిగా వచ్చినాయి. ఒకటి థై పీస్ లాగా వచ్చింది, ఒక లెగ్ పీస్ లాగా వచ్చింది. మా వాళ్ళు కొంచెం ఆగాక ఆల్రెడీ నోట్లో తినేసారు అనమాట. సో టేస్ట్ చూద్దాం ఫస్ట్. చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది, మంచిగా ఫ్రై అయింది డీప్గా. నేను కూడా ఆల్రెడీ ఫస్ట్ చేసేసిన, ఏమనుకోకండి. పీస్ అయితే చూడడానికి చూడండి మంచిగా ఫ్రై అయింది. సో ఫస్ట్ అయితే మనం మైనీస్లో అద్దుకొని తిన్నాం. మైనీస్ మండిలో మైనీస్ తినకుండా ఉండేటోళ్ళకి కింద కామెంట్ చేయండి, ఎవరు ఉంటారు మీ బ్యాచ్లో. మైనీసే మెయిన్ మండిలో.
కరెక్ట్ స్వీట్నెస్ ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. పీస్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఆహా చూడండి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మండి ఇట్లా తినాలి, నేను చూపిస్తా చూడండి. మంచిగా ఇలా రైస్లో కలుపుకోవాలా, ఇలా మైనీస్ చికెన్ పీసు రైస్ మంచిగా ఇలా కలుపుకొని పెద్ద ముద్ద. వేడి ఉంది, టేస్ట్ మాత్రం మెల్ట్ అయిపోతుంది. రైస్ చాలా ఫ్లేవర్ఫుల్ ఉంది, ఎందుకంటే మనకి స్టాక్ తోటి కుక్ చేస్తారు కదా, రైస్ అనేది స్టాక్ తోటి కుక్ చేస్తారు. సో ఆ ఫ్లేవర్ అయితే మీకు వస్తుంది ఖచ్చితంగా. మంచి కిస్మిస్ కాజు ఇవన్నీ అయితే వేసారు. రైస్ అయితే వీళ్ళ దగ్గర జనరల్గా మండీలో ఎట్లుంటుంది అంటే రైస్ అనేది చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది, అంటే అసలు టేస్ట్ లెస్ లేకుండా అట్లుంటుంది. ఇక్కడ ఏంటంటే లైట్ ఘాట్ ఉంది, అంటే బాగుంది అనమాట. మరీ సప్పగా స్వీట్ అట్లా కాకుండా నాకు చాలా నచ్చింది. ఇది అన్ని చోట్ల లేకుండా చాలా డిఫరెంట్ ఉంది. ప్లస్ వీళ్ళ దగ్గర ఈ సూప్ అయితే ఇచ్చారు. ఇది మరి ఏం సూప్ మనకు కూడా తెలియదు, ట్రై చేద్దాం. జనరల్గా చాలా చోట్ల మండీలో ఇదే స్కిప్ చేసేస్తారు, కానీ మనం రివ్యూ చెప్పాలి కాబట్టి టేస్ట్ అయితే చేద్దాం ఎట్లుంటుందో. ఇది టమాటాది కావాలనుకుంటాం, సంథింగ్ మనం చికెన్ తోటి కుక్ చేసిన ఆ స్టాక్ కావచ్చు. చాలా బాగుంది, మంచిగా ఇవ్వండి. ఇలా ఈ గ్రేవీ సాసు మైనీసు, ఆహా మండి తిన్నాం రావాలా మీకు. ఇలా కలుపుకొని వేరే లెవెల్ ఇట్లా తింటుంది, ఇట్లా తింటే చాలా బాగుంది. ఇంకా జనరల్ అందరూ ఏం చేస్తారంటే జ్యూసీ మండి ఆర్డర్ చేసుకుంటారు. జ్యూసీ మండి ఆర్డర్ చేసుకొని ఆ గ్రేవీ తోటి అదిరిపోద్ది. మనకి రొటీన్ నేను లాస్ట్ వీడియోలో చూపించిన జ్యూసీ మండి, మళ్ళీ ఈ వీడియోలో కూడా జ్యూసీ మండి ఎందుకు అని చెప్పి ఫ్రై మండి అయితే చూపిస్తున్నాం. లాస్ట్ టైం మనం ఏం చూపిస్తాం, చికెన్ ఫ్రై మసాలా అని ఉంది అది చూపించినాం, ప్లస్ జ్యూసీ మండి చూపించినాం. ఈసారి ఏంటంటే చికెన్ ఫ్రై మండి బాగుంది మంచిగా. ఎస్పెషల్లీ రైస్ ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర, ఇది నోట్ చేసుకోండి, రైస్ అనేది అన్లిమిటెడ్. ఎంత అంటే అంత. మీరు ఒక ప్లేట్ ఇప్పుడు ఇద్దరు 2 పీస్ మండి ఆర్డర్ చేసుకున్నాను, ఇద్దరు కూర్చొని అనుకోండి, రైస్ అనేది అయిపోగానే మళ్ళీ ఇంకా అన్లిమిటెడ్ అనమాట. చాలా నచ్చింది అయితే నాకు, చాలా బాగుంది. 100% రికమెండ్ ఈ ప్లేసు. చాలా అంటే చాలా బాగుంది. దిల్సుఖ్నగర్ మనకి మేఫిల్ ఉంది కదా, మేఫిల్ నుంచి కొంచెం ముందరికి వస్తాయి, అట్లనే మీకు లెఫ్ట్ సైడ్లోనే కనిపించేస్తుంది పైన. చాలా అంటే చాలా బాగుంది అసలు, నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. గాయ్స్ వీళ్ళ దగ్గర హైలైట్ ఏంటంటే మనం రైస్ తింటాం కదా, జనరల్ స్వీట్ ఇందాక చెప్పినా కదా ఈ స్వీట్ లేదని చెప్పి, అయితే వాళ్ళని అడిగిన ఇక్కడ దీంట్లో వీళ్ళు కొంచెం గార్లిక్ అయితే ఇస్తారంట, కొంచెం ఘాటుగా మైనీస్ తోటి అవసరం లేకుండా, అంటే ఏది పక్కన సైడ్ అవసరం లేకుండా మొత్తం ఉత్త రైస్ తోటి తినేయచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్, చాలా బాగుంది. మైనీస్ కూడా కొన్ని చోట్ల మరీ స్వీట్ ఉంటుంది, అది పెద్ద ఎక్కదు, కొంచెం ఎగట్టు కొట్టినట్టు ఉంటుంది ఒక 2-3 బుక్కలు తినేసరికి. ఇక్కడ రైస్ అనేది అట్లా లేదు, మండి అట్లా లేదు, మేము ఎంత తిన్నా హాయిగా ఉంటుంది అనమాట. ఫ్రై పీస్ మాత్రం చాలా నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోతే అసలు ఇది మేము పక్కన నెక్స్ట్ అనేది ఎక్స్ప్లోర్ చేయకుండా ఉందాం అనుకుంటే మేఫిల్ పోయేట్టున్నాం, కానీ అది ఇప్పుడు రొటీన్ తినేది. మీకు ఆల్రెడీ మేఫిల్ ఒక వీడియో అయితే చేసిన అనమాట, మీకు కావాలంటే కార్డులో ఇచ్చేస్తా, చూసండి మిస్ కాకుండా. కానీ 100% వర్త్. సో గాయ్స్ మా ఫ్రెండ్ అయితే తీసుకుని వచ్చిన, వాడిని ఎట్లుంది అడుగుతాను టేస్ట్. అరే ఎట్లుందిరా టేస్ట్? బాగుందంట మా వాడికి కూడా రైస్ అయితే నచ్చిందంట. చెప్తున్నారు ఇక్కడ రైస్ బాగుంది, మీరు ఉట్టి రైస్తో తినొచ్చు. ఇది ఒక నాకు భలే అనిపించింది. ఇది మాత్రం మీరు ఒకవేళ ఇక్కడ తినుంటే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు తినకపోతే వచ్చి ఒకసారి తిని ట్రై చేసి ఎట్లుందైతే కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు కనుక మన వీడియోని చూసింటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. సో మన 6K కూడా అయిపోయాను అనమాట, నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీ సపోర్ట్ వల్లనే మేమైతే ఇటు వరకు రాగలిగినాం. సో మీరు ఇంకొంచెం మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి జర 10K అయ్యే వరకు అయితే రీచ్ చేయండి. సో మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.